ఇవాళ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని కంపెనీలు చాలా చిన్న ఐడియాతో స్టార్ట్ అయ్యి మంచి ఫండింగ్ తెచ్చుకుని వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ టెక్ కంపెనీస్కి పోటీగా ఎదగగలిగే సత్తా ఉన్న కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్ యొక్క సక్సెస్ స్టోరీస్ మన స్టూడెంట్స్కి, మన ఛానల్లో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఉండటానికి చాలా మంచి స్టోరీ అనిపించిన ఒక కంపెనీ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆ కంపెనీ పేరు రివోస్ అనే కంపెనీ. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న స్టార్టప్ అది. ఇప్పుడు ఎన్విడియా, ఇంటెల్, ఏఎండి లాంటి పెద్ద కంపెనీస్తో పోటీ పడే స్థాయికి వచ్చింది. ఈ కంపెనీ 2021లో కాలిఫోర్నియాలో, అమెరికాలో స్టార్ట్ అయింది. ఇకపోతే ఈ కంపెనీ మెయిన్గా వీళ్ళ వర్క్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్, హై పెర్ఫార్మెన్స్ చిప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళు ఒక ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్ మీద చిప్ డిజైన్ చేయడం జరిగింది. అంటే లైసెన్సింగ్ లేకుండా ఫ్లెక్సిబిలిటీతో ఏఐ వర్క్లోడ్ని హ్యాండిల్ చేసేటటువంటి హార్డ్వేర్ని వీళ్ళు తయారు చేశారు. ఈవెన్ వీళ్ళ సెంటర్ బెంగళూరులో కూడా ఉంది. ఇకపోతే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు రివోస్ని ప్రారంభించింది గూగుల్, ఇంటెల్, యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి బయటకు వచ్చిన ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెషనల్స్ అని చెప్పొచ్చు. వీళ్ళకి ఆల్రెడీ చిప్ డిజైన్ మీద, ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ మీద చాలా సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, వీళ్ళు తీసుకున్న ఐడియాని చూసి స్టార్ట్ అవడంతోనే ఇన్వెస్టర్ సపోర్ట్ కూడా దొరికింది వీళ్ళకి. ఒక పెద్ద వీసీ ఫర్మ్ ఉంది, వాల్డెన్ క్యాటలిస్ట్ అని. ఈ వాల్డెన్ క్యాటలిస్ట్ అనే ఫర్మ్ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇంత స్థాయికి వచ్చిన ఈ రివోస్ అనే కంపెనీ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసింది. 2022లో యాపిల్ వర్సెస్ రివోస్ అనే ఒక లీగల్ కేసు వచ్చింది. యాపిల్ ఇంజనీర్స్ రివోస్లో జాయిన్ అవ్వడం వలన ట్రేడ్ సీక్రెట్ ఇష్యూ అని చెప్పి కేసు నడిచింది. సో కాబట్టి అంటే స్టార్టప్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీగల్ క్లారిటీ చూసుకోవాలి, క్లీన్ ఐపీ అడ్రస్ అనేది చూసుకోవాలి. అలాగే వీళ్ళు మార్కెట్ డిమాండ్ చూసి స్టార్ట్ చేశారు. బట్ జనరల్ చిప్ డిజైన్ నుంచి ఏఐ వైపుకి త్వరగా వెళ్ళటం వల్ల వీళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే వీళ్ళకి స్టార్టింగే ఫండింగ్ వచ్చింది. ఈవెన్ 2024లో వీళ్ళకి $250 మిలియన్ ఫండింగ్ వచ్చింది. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ స్టార్ట్ చేయడం కూడా అంత ఈజీ ఏమి కాదు. వీళ్ళ సక్సెస్ స్టోరీ మనం తీసుకుంటే వీళ్ళు ఏఐకి కావాల్సినటువంటి హార్డ్వేర్ని సక్సెస్ఫుల్గా ఎన్విడియా లాంటి కాంపిటీటర్స్తో పోటీపడి ఇవ్వగలిగారు వీళ్ళు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు నిన్న ఈ టెక్ స్టార్టప్స్ గురించి, టెక్ స్టోరీస్ గురించి చదువుతున్నప్పుడు అనిపించింది ఏంటి అంటే మెటా కంపెనీ ఈ కంపెనీని ఎక్వైర్ చేయబోతుంది. ఆల్మోస్ట్ డీల్ క్లోజ్ అయినట్లుంది. అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ గురించి నేను స్టడీ చేసినప్పుడు నాకు ఇది మన స్టూడెంట్స్కి షేర్ చేయాలనిపించింది. ఎందుకు అంటే ఈ కంపెనీ ఓపెనింగ్స్లోకి వెళ్ళి చూస్తే వీళ్ళు హైర్ చేస్తుంది ఎలాంటి వాళ్ళని అంటే ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళని. అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఏఐ మిక్స్. ఎన్నో వీడియోలో చెప్పాను నేను, ఇంటర్ డిసిప్లినరీగా బీటెక్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అని. రెండవది ఏంటంటే స్టార్టప్ పెట్టడం అనేది అంత కష్టమేమీ కాదు. సో ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ తీసుకున్నప్పుడు ఫండింగ్ కూడా వచ్చుద్ది అనేది వీళ్ళు చూపించారు. 3, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏఐ రావటం అనేది మన అదృష్టం. ఏఐ వలన జాబులు పోతాయి అన్న చిన్న టాపిక్ దగ్గర ఇండియన్ యూత్ ఆగకూడదనేదే నా ప్రయత్నం ఫస్ట్ నుంచి కూడా. సో ఈ రివోస్ అనే కంపెనీ ఏఐ, సెమీకండక్టర్ లాంటి వాటిలో వర్క్ చేయడం వల్లనే సక్సెస్ అయింది. కాబట్టి స్టూడెంట్స్ ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీస్ ఏవైనా సరే, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, సో అలాగే సెమీకండక్టర్ సైడ్ కానీ, సో ఈ ఏఐ హార్డ్వేర్ కానీ ఇలాంటి వాటిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. వీటిలో ఎప్పుడు టెక్ ఫ్యూచర్ బాగానే ఉంటుంది. సో ఒక చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి, ఎస్పెషల్లీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో వండర్స్ చేసి ఇవాళ మెటా వీళ్ళని ఒక హై వాల్యుయేషన్లో కొనే స్థాయికి వెళ్ళారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళండి, కెరీర్స్ చూడండి. సో నేను కెరీర్స్లో కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈసీకి, సెమీకండక్టర్ ఇండస్ట్రీ రైజ్కి వీళ్ళ ఇండికేషన్ లానే ఉంది కంపెనీ ఫ్యూచర్ చూసినప్పుడు. సో ఏఐ వెనకాల చాలా జరుగుతుంది. ఏఐ అంటే కోడింగే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ సైడ్ కానీ, ఆప్టిమైజేషన్ కానీ, లేకపోతే చిప్స్ కానీ, ఇలా చాలా ఇన్ఫ్రా రిలేట్ అయ్యి ఉంది ఏఐకి సైడ్. సో ఫ్యూచర్లో ఎవరైనా స్టూడెంట్స్ మీరు టెక్నాలజీ వైపు బలంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి కంపెనీస్ యొక్క సక్సెస్ స్టోరీ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బాగుంటుందని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.